గోదా వైభవము సమర్పణము అని మాస్టర్ గారు పద్యాలు రాశారు. వాళ్ళ తల్లిగారికి ఈ పుస్తకాన్ని ఆయన అంకితం ఇచ్చారు కాబట్టి ఆయన ఆవిడ పరంగా తల్లిగారి పరంగా పద్యాలు రాశారు. అవి ఇప్పుడు మనం చదువుకుందాం. దేహమునిచ్చి మానసము తీర్చి వివేకము కూర్చి, దేహమునిచ్చి మానసము తీర్చి వివేకము కూర్చి, కావ్య సందోహమునందు నాయిక గంతోచిన మూరితి పేర్చి, భక్తి సమ్మోహన సత్వమార్గ గతి మూలము నిండిన లోతులేర్చి, కావ్య సందోహమునందు నాయిక గతోచిన మూరితి పేర్చి, భక్తి సమ్మోహన సత్వమార్గ గతి మూలము నిండిన లోతులేర్చి, లోనుహల మాధురి మహిమలూర్చిన తల్లికి కావ్యమిచ్చితిన్, లోనుహల మాధురి మహిమలూర్చిన తల్లికి కావ్యమిచ్చితిన్. భూమియు నీరు వెల్గనిలమున్ గగనము మనస్సు బుద్ధియున్, భూమియు నీరు వెల్గనిలమున్ గగనము మనస్సు బుద్ధియున్, నామతియున్ విశుద్ధమును నర్చు పరా ప్రకృతి స్వరూపమై నేమము గూర్చి లీనమయి, నిండిన 30 వర్షముల్ వ్రతంబై మనంజేసి, ఈ విభవమందిన తల్లికి కావ్యమిచ్చితిన్, ఈ విభవమందిన తల్లికి కావ్యమిచ్చితిన్. చిన్నతనంబునందెప్పుడు చెప్పిన భాగవతాన, చిన్నతనంబునందెప్పుడు చెప్పిన భాగవతాన పద్యముల్ సన్నుత మంత్రమూర్తులై సాగగా, భక్తికి బీజరూపముల్ తిన్నని మొక్కలై మొలిచి, తీయని కావ్యము పందిరల్లి, నీ సన్నుతమూర్తి వైభవపు సౌరభముల్కెను నీ కొసంగితిన్, నీ సన్నుతమూర్తి వైభవపు సౌరభముల్కెను నీ కొసంగితిన్. పుట్టువ సంగి ఆత్మకును పుట్టువ సంగిన వేదమాతవై, పుట్టువ సంగి ఆత్మకును పుట్టువ సంగిన వేదమాతవై, నిట్ట వెలుంగు చుక్కవై నిండితి శ్యామల వర్ణమూర్తివై, పట్టున పచ్చితేనె చవి పట్టిన కృష్ణుని వేణుగానముల్ ముట్టిన సాధువో, పెదవి పూచిన అక్షర రూపమిచ్చితిన్, పెదవి పూచిన అక్షర రూపమిచ్చితిన్. కన్న రుణంబు తీర్చుకొన కాదు సుమీ, ఇది ఎంత మాట నే కన్నది నూత్న రూపముగా కాంచిన వైభవమెల్ల గోదగా నిన్ని రచించు కావ్యమిది ఇచ్చితి, మెచ్చితి నాకు నేనే ఇంకెన్నటి జన్మలకు నీయమకే జనియింపగోరెదన్, తనువున నిన్ను కొల్చితి
నితాంతమున చిన్ననాటి రోజులన్ మనసున నీ పరోక్షమున మన్పితిని జపమందులీనమై అనువుగ కావ్య పావన పయస్సుల గ్రోలిన భక్తి జిహ్వతో అనుపమ వాంగ్మయార్చన మహర్నిశముల్ పొనరింతు నీ గతిన్ పచ్చ బంగారు మేని రూపంబు కరగి శ్యామలంబైన వర్ణ దర్శనమొసంగు నీ గళంబున చిరముగ నిల్సుగాక గోద గుణబద్ధమౌ పద్య కుసుమమాల గోద గుణబద్ధమౌ పద్య కుసుమమాల. ఏ కృష్ణమాచార్య అని సంతకం పెట్టారు ఇక్కడ మాస్టర్ గారు. సమర్పణము అని పద్యాలు రాశారు. వాళ్ళ తల్లిగారికి అంకితం ఇచ్చారు ఈ కావ్యం. ఎందుకంటే ఆవిడే గోదాదేవి మూర్తిగా దర్శనమిచ్చిందిట ఆయనకి. కళ్ళలోలాగా ఒక అనుభూతి వచ్చింది. ఆ కావ్యం అంతా కూడా స్ఫురించిందిట ఆయనకి. అందువల్ల తల్లికి ఈ కావ్యాన్ని ఇస్తూ ఉన్నాను అని ఆయన రాసిన పద్యాలు ముందు మనం చెప్పుకున్నాము ముందు రికార్డింగ్లో. అది అర్థం కావాలి ఎవరికైనా అని ఊహ వస్తుంది కాబట్టి నాకు చేతైనంత మటుకు నేను చెప్పాలనుకున్నాను. దేహమునిచ్చి అంటే శరీరాన్ని ఇచ్చావు తల్లి, మానసం అంతా కూడా తీర్చిదిద్దావు, వివేకాన్ని ఇచ్చావు, కావ్యము రాయటానికి నాకు సరిపోయేటట్టుగా నువ్వే ఒక కావ్య నాయికగా, యు ఆర్ ది హీరోయిన్, నాయికగా తోచావు. అటువంటి మూర్తితో నాకు కనపడ్డావు. భక్తి సమ్మోహనం చేసే సత్వ మార్గం, మంచి మార్గం. సత్వ మార్గం అంటే స్మూత్గా ఉండేటటువంటి మార్గం. భక్తి మార్గం ఏంటి? సమ్మోహనంగా ఉంటుందంటే మనకి కూడా ఆనందం కలుగుతుంది. అటువంటి మార్గంతో లోతులన్నీ నాకు నేర్పించావు. నా ఊహల మాధురి మహిమలన్నీ నువ్వు ఊరించినవే, నువ్వు పేర్చినవే తల్లి. అటువంటి తల్లికి నేను నా కావ్యం ఇస్తున్నాను అని. అట్లాగే భూమి, ఆకాశము, మనస్సు, బుద్ధి అన్నీ కూడా నా మతి కూడా విశుద్ధం చేసేటటువంటి పరాప్రకృతి స్వరూపంగా ఉన్నావమ్మా నువ్వు. 30 సంవత్సరాలు ఒక వ్రతంలాగా జీవించి ఈ వైభవాన్నంతా కూడా పొందినటువంటి నీ వంటి తల్లికి నేను కావ్యం ఇచ్చాను అంటున్నారు మాస్టర్ గారు. చిన్నతనంలో ఎప్పుడో చెప్పిన భాగవత పద్యాలన్నీ కూడా నన్ను మంత్రమూర్తుల్లాగా నా జీవితాన్ని చక్కగా సాగిస్తూ ఉన్నాయి. భక్తికి ఒక విత్తనంలాగా చక్కగా ఉండి చిన్నతనంలోనే ఆ విత్తనం, ఆ బీజ రూపం, బీజం అంటే విత్తనం, ఆ విత్తనం పెడితే అవి చక్కగా మొక్కలై మొలిచి చక్కగా కావ్యము అనే పందిరి వేసి ఆ పందిరికి ఆ తీగలు, కావ్యపు తీగలన్నీ కూడా చక్కగా అల్లుకొని నీ యొక్క వైభవము అక్కడంతా కూడా కనపడుతోంది. ఇదంతా నువ్వు పెట్టిన భిక్షే తల్లి అన్నట్టుగా అన్నమాట. సన్నుతమూర్తి వైభవపు సౌరభము ఒలుకుతోంది. నువ్వే ఆ మూర్తివి. ఆ సౌరభం అంతా, సువాసన అంతా కూడా వెదజల్లిపోతుంది, ఒలికిపోతోంది. అటువంటి నీకు తల్లి నేను ఈ కావ్యాన్ని ఇస్తున్నాను అంటున్నారు. పుట్టు వసంగి, నేను పుట్టడానికి నువ్వే కదా కారణము. అంతేకాకుండా ఆత్మకి కూడా పుట్టుక ఇచ్చిన వేదమాతవి నువ్వేను. నిట్ట నిలుంగు చుక్కవై, ఒక చుక్కలాగా నాకు ఒక యాంకరింగ్ గా ఉండి శ్యామల వర్ణమూర్తివే. శ్యామల వర్ణం అంటే నల్లని వర్ణము. అట్లాగే శ్రీకృష్ణుడి వేణుగానం ఎలా ఉంటుంది? పచ్చి తేనె ఎలా మనకి చక్కగా తేనె పట్టులో నుంచి తేనె తాగితే ఎలా ఉంటుందో అటువంటి తేనె లాగా ఉండేటటువంటి మధురమైన వేణుగానాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆయన యొక్క పెదవి పూసిందిట వేణుగానం అనే పువ్వుని. అదే దానికే నేను అక్షర రూపం ఇచ్చాను తల్లి అని అంటున్నారు మాస్టర్ గారు. కన్న రుణం తీర్చుకోవటం కాదమ్మా ఇది, ఇట్లాంటి అంత మాట నేను అనను. నేను కన్నది అంటే నేను చూసింది నీ రూపమే గోదగా కనపడింది నాకు. ఇటువంటి భాగ్యానికి నన్ను నేనే మెచ్చుకుంటున్నాను. ఈ కనపడిన వైభవం అంతా కూడా
గోదాదేవిదేను అని తెలిసి రాసినటువంటి కావ్యము. ఆ కావ్యాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. ఆ భాగ్యానికి నన్ను నేనే అభినందించుకుంటున్నాను, నన్ను నేనే మెచ్చుకుంటున్నాను. ఇంత భాగ్యశాలిని నేను అని ఎన్ని జన్మలకైనా మళ్ళీ నీ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నానమ్మా అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ గోదా అనే పద్యాలతో అల్లిన పూలమాల నీ మెడలో ఎప్పుడూ ఉంటుంది తల్లి అని నమస్కారం పెట్టుకుంటూ ఉన్నారు. ఏ కృష్ణమాచార్య అని రాశారు.